గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుని లీలలను వింటూ పెరిగింది. ఆ భక్తి క్రమంగా ప్రేమగా మారింది. విల్లిపుత్తూరు గోకులంగా భావిస్తూ ఉండేది. తన తండ్రి విష్ణుచిత్తుడు భగవంతుని కోసం కట్టించే మాలలను తనే ధరించేది. తనలోనే శ్రీకృష్ణుని చూసుకొని మురిసిపోయేది. గోదాదేవి రచించిన తిరుప్పావైలో 9వ పాసురం ఇలా ఉంది. తూమణి మాడత్తు చుற்றும் విளக்கெரியா தூபம் கமலத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பெட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలவும் నవీన్రు ఏలోరెంబవాయ్. ధనుర్మాస వ్రతం చేస్తున్న గోదాదేవి గోపికను నిద్రలేపుతూ ఇలా అంటుంది. సుందర భవనంలో దీపముల వెలుతురుతో అగరవత్తుల సువాసనలతో మెత్తని పట్టుపాన్పుపై పవళించి హాయిగా నిద్రిస్తున్న నా మామ కూతురా, చాలు ఇంక నిదురలే, లేచి తలుపుతి. అత్తయ్య, మీరైనా తనని నిద్రలేపవచ్చు కదా. ఇదేమిది ఇంత మొద్దు నిద్ర? తనేమైనా మోగదా చెవిటిదా? నా మాటలు వినిపించటం లేదా? అదీ కాకపోతే మాధవ వైకుంఠవాసాయని ఆ పరంధాముని పాడుకుంటూనే నిద్రలో లీనమై ఉన్నదా? ఏది ఏమైనా ఇక నిద్ర లేచి తలుపుతి. మనం విష్ణువుని మనసారా పూజిద్దామంటూ గోపికను నిద్రలేపుతుంది గోదాదేవి.